ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం మనము నేర్చుకున్నాము. జక్కయ్యని మనం ఒక గమనాన్ని మనము తీసుకొని వద్దాము. ఆయన సంచరించుచు ఎరికో పట్టణము ప్రవేశించి దాని గుండా పోవుచుండను. ఇదిగో సుంకపు గుప్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానే ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుట ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య దిగుము, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన పరిశుద్ధురా, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభునామముల స్తోత్రాలయ్యా. నీ దైవ సన్నిధి మాతో ఉంచి నీ పరిశుద్ధాత్మతో ప్రభునైనా వినగలిగి చెవులు గ్రహించే మనసు వీరికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఎరుకో నగర పట్టణము సంచారం చేస్తూ ఉండగా ఆ దారి గుండా పోవచ్చు ఉన్నాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి సుంకపు గుప్తదారు ధనవంతుడైన జక్కయ్య పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు. సుంకపు గుప్తదారుడు, పన్నులు వసూలు చేసేటటువంటి ట్యాక్స్ కలెక్టర్, అది గుప్తదారుడు అంటే నియంతృత్వం కలిగినటువంటి వాడు. పన్నులు వసూలు చేసేటటువంటి విషయంలో గట్టిగా పీడించి వసూలు చేసుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, కఠిన మనసు కలిగినటువంటి వాడు. ఇలాంటి వాడు కూడా యేసు ఎవరో అని చూడగోరెను. యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఇతడు యూదుడైనప్పుడు కూడా ధర్మశాస్త్రం దివారాత్మ ధ్యానిస్తున్నప్పుడు కూడా క్రియలేని విశ్వాసం కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నటువంటి ఇతనికి ఏదో పేరుకు మటుకు యూదుడే కానీ యూదు ఉన్నటువంటి ప్రార్థన లక్షణాలు భక్తి విశ్వాసం ఏమీ కూడా లేదు. అయినప్పటికీ కూడా అంతకాలం జీవించినప్పటికి కూడా ఇతడు ఆ యొక్క కఠినమైన మనసుతో జీవించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎవరో అని చూడకూడదు. యేసుక్రీస్తు గురించి విన్నాడు. యేసుక్రీస్తు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలని, అదేవిధంగా కుంటివాళ్ళని కాళ్ళు ఇచ్చి గుడ్డివాళ్ళకి చూపించి ఇది రోగులను బాగు చేస్తూ పరలోక రాజ్యం సమీపిస్తూ మారు మనసు పొందని అందరూ కూడా రక్షణ మార్గం నడిపిస్తున్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మాటలు గురించి ఇతను విని ఉన్నాడు కనుక యేసును చూడాలనుకున్నాడు. యేసు ఎవరో అని చూడగోరెను. అయితే పొట్టివాడైన జనులు గుంపు కూడి ఉండటం వలన ఆయన చూడలేకపోయాను. మొదట యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరో అని చూడగోరెను. ఇక్కడ చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనములో యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరు యేసు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదనను. తన ప్రజలు వారి పాపాల నుండి విడిపించుటకు రక్షించుటకు ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన. ఈ పాపము ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదోని తోటలో దేవుడు ఆదామును చేసి సమస్తము ఆదాము కొరకు సృష్టించి సాటైన సహాయం కోసం అవ్వను కూడా సృష్టించి ఈ రీతిగా దేవుని సన్నిధిలో అనుదినం మాట్లాడుతూ ఎంతో సంతోషం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఈ చెట్ల తోటలోని సమస్త వృక్ష ఫలాలు మీరు తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినకూడదు, అవి తిన మీరు సత్యతలను ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము అతిక్రమించాడు, తినవద్దన్న పండు తిన్నాడు, దేవునికి దూరమయ్యాడు. తద్వారా ఈ లోకమునకు పాపం వచ్చింది, జన్మ పాపం వచ్చింది. సమస్త జనాంగానికి జన్మ పాపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరిలో కూడా మనుషులందరిలో కూడా ఏముందంటే జన్మ సంబంధమైన పాపం. దేవుణ్ణి మాట వినకుండా వ్యతిరేకించడం వల్ల ఈ లోకానికి పాపం వచ్చింది. ఈ పాపాన్ని ఆయన తీసివేయడానికి యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి ఆ సిలువలో కొట్టివేయడానికి ప్రజలకు సువార్త చెప్పాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెబుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే మానవుల్ని పాపముల నుండి రక్షించడానికి లోకం వచ్చినటువంటి వాడు. తన ప్రజలు వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చినటువంటి వాడు. తన ప్రజలు అంటే ఎవరంటే తన ప్రజలు అంటే మనమే. ప్రపంచంలో ఈరోజు 800 కోట్లు ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు?
ప్రపంచంలో 800 మంది 800 కోట్ల జనము ప్రజలు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ జన మరణము రిపోర్ట్ మనం చూసినప్పుడు ప్రపంచ జనాభా ఎంత ఉందంటే కేవలము 20 కోట్లు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారంటే 20 కోట్లు. 20 కోట్ల ప్రజల్లో యేసుక్రీస్తు ఒకడుగా ఆయన పేరు కూడా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈనాడు 800 కోట్ల ప్రజల కోసం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. 2025 సంవత్సరాల క్రితమే అప్పుడు ఉన్నట్టు 20 కోట్ల జనం కాకుండా ఇంకా కూడా పుట్టబోయే జనరేషన్ ఈ 2025 సంవత్సరానికి వచ్చేటప్పటికి సుమారుగా 800 కోట్ల జనం ఉంటే వారందరూ కూడా సిలువలో ప్రాణము పెట్టి ఉన్నాడు. ఇంకా కూడా ఆయన రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరంలో పడుతుందో మనకు తెలియదు, కానీ అప్పుడు ఎన్ని వేల కోట్ల జనరేషన్ అవుతుందో తెలియదు. కానీ అప్పటి ప్రజలకు కూడా వారందరి కొరకు కూడా యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినట్టు మనము చూస్తున్నాం. ముందుగా ఆయన అందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. తన ప్రజలు వారి పాపమును విడుదల చేయుటకు యేసుక్రీస్తు కలువరి సిలువలో ఆయన రక్తం కార్చినట్లు మనం చూస్తున్నాము. ఈ 800 కోట్ల జనాభాలో మనం చూసినప్పుడు క్రైస్తవులు 31%, హిందువులు 15%, నాస్తికులు అంటే దేవుని ఎరగనటువంటి ప్రజలు, ఏ మతానికి లేనటువంటి ప్రజలు 15.6%, ఇస్లాం 24.9%, బౌద్ధులు 13.3% ప్రజలు, సిక్కులు 3%, ఇతర చిన్న మతస్థులు సుమారుగా 2000 మంది, ఇతర చిన్న మతస్థులు కలుపుకుంటే సుమారుగా 2000 మంది ఉన్నారు. వాళ్ళని పేర్లు చెప్పడానికి కూడా ఏ మతాలు చెప్పడానికి కూడా లేదు. వీరందరూ కొరకు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే సిలువలో ప్రాణము పెట్టినట్టు చూస్తాం. వీరందరూ